మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుదాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇంగ్లీష్ లో చూస్తే పూర్ ఇన్ స్పిరిట్. పూర్ ఇన్ స్పిరిట్ అంటే అతను బీదవాడని కాదు, అతను చాలా అధికారం కలిగిన వ్యక్తి అవ్వచ్చు, బలం కలిగిన వాడు అవ్వచ్చు, కానీ అతను ఎవరంట? దీనుడు. దీనుడు అంటే మొదటగా ఎవరైనా సరే దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఏమై ఉండాలంటే వాళ్ళు దీనత్వం. అందుకనే ఆ రాజ్యంలోంచి లూసిఫర్ అనే అతనితో పాటు 3వ శాతము అంతటిని ఎక్కడ త్రోసివేశాడంట? భూలోకానికి, కొన్ని పాతాళానికి. ఎందుకు? పరలోకములో గర్వం అనేది ఉండొచ్చా, ఉండకూడదా? ఉండకూడదు. ఎందుకు? యేసుప్రభు వారు ఒక మాట అంటారు, ప్రయాసపడి సమస్తము భారం మోసుకొని వచ్చే ప్రజల నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఆ కింద ఒక మాట ఉంటుంది, ఎవరికైనా తెలుసా? నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడు. ఏదైనా సరే ఒక అరక్షణంలో భూమిని మార్చేయగలను. ఐఎమ్ సో పవర్ఫుల్. అలాంటిది నేను వచ్చి మీరు కొరడాలతో కొట్టి నుజ్జు చేస్తుంటే మీ పాపం తీసుకొని క్షమించాడే, అది నా దీనత్వం అంటున్నాడు ఆయన. అంటే ప్రతి మనిషిని పరీక్షిస్తాడంటే ఈ వ్యక్తి ఎంత దీనుడు. అందంగా ఉన్నాడు, అందంగా ఉంది, మంచి బట్టలు, మంచి ఉద్యోగం, మంచి చదువు అన్నీ ఉన్నాయి, దీనివల్ల అతని గర్వం పెరిగిపోయిందా? హౌ ఈస్ హీ? ఆ వాళ్ళకంటే కిందోళ్ళని ఎలా చూస్తున్నాడు? గాడ్ ఈస్ జస్ట్ టేస్టింగ్ హిస్ మీట్ త్రూ ఎన్ ఇంగ్రీడియంట్. అప్పుడు ఆయన దగ్గర మొదటి టెస్ట్ ఉందంట. ఆయన మాటలు వింటున్నాడంట, చూస్తున్నాడంట. ఈ మాంసం రుచికరంగా ఉందనడానికి మొదట ఆయన ఏం చూస్తున్నాడంట? దీనుడా కాదా? హీస్ టేస్టింగ్ యువర్ మీట్ బై ద ఫస్ట్ టెస్ట్ ఆఫ్ హ్యూమిలిటీ. ఆర్ యు హంబుల్ ఆర్ నాట్?